సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్టీఏ మీటింగ్ జరుగుతోంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరుగుతుండగా మీటింగ్ కు మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులకు ఆమోదం తెలుపబోతోంది సిఆర్డీఏ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరుగుతోంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఈ మీటింగ్ కు మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులకు ఆమోదం వంటి అంశాలపై ఆమోదం తెలపబోతోంది సిఆర్డీఏ. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రస్తుతం సిఆర్డీఏ మీటింగ్ కొనసాగుతోంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులకు ఆమోదం తెలుపబోతోంది సిఆర్డీఏ. అదేవిధంగా అనేక అంశాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. అనేక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ప్రధానంగా భూ కేటాయింపులకు ఆమోదం తెలుపబోతోంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది సిఆర్డీఏ. ప్రస్తుతం ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, ఇతర ఉన్నత అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం సిఆర్డీఏ మీటింగ్ చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 50వ సిఆర్డీఏ మీటింగ్ కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సిఆర్డీఏ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతి నిర్మాణం, అదేవిధంగా భూ కేటాయింపులకు ఆమోదం వంటివి కాకుండా ఇంకా ఏ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది? ఝాన్సీరాణి, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సిఆర్డీ అథారిటీ సమావేశం జరుగుతుంది. మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు అంతా వెళ్లారు. అయితే ఇప్పుడు వరకు కూడా గంట నుంచి దాదాపు సమావేశం జరుగుతున్న పరిస్థితి ఉంది. మంత్రి నారాయణ ప్రత్యేకంగా ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఎందుకంటే రెండో దశ భూసేకరణకు సంబంధించి కూడా 45,000 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించారు. దానికి సంబంధించి కూడా ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని కూడా చెప్పారు. అయితే మంత్రి నారాయణ ఇక్కడ మీడియాతో మాట్లాడడానికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమరావతి నిర్మాణం, భూముల కేటాయింపులు, అదేవిధంగా పలు అంశాలు, సిఆర్డీకి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి ఇప్పుడు వరకు ఏదైతే టెండర్స్ ఏవైతే ఇచ్చారో వారు ఏ విధంగా పనులు చేస్తున్నారు తదితర అంశాల గురించి మాట్లాడుతున్నారు. అయితే మంత్రి నారాయణ ఆ వివరాలన్నీ కూడా మీడియాకు వివరించడానికి ఇక్కడ మీడియా పాయింట్కి రావడం జరిగింది. అయితే మంత్రి నారాయణ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి నారాయణ గారు మాట్లాడుతున్నారు. అందరికీ దీంట్లో అనేక విషయాల మీద యాక్చువల్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ ఆ రోజు 34,000 ఎకరాలని రైతులు ఇచ్చారో ఆ 34,000 ఎకరాలు యాక్చువల్గా లేఅవుట్ డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయటం, దానికి సంబంధించి 14-19లోనే టెండర్లు పిలవటం, ఒక 9 నెలల పాటు వర్క్ జరిగింది. అప్పటికే 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి అమరావతి రాజధాని పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక లీగల్ హర్డిల్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేయడానికి 8 నెలల సమయం పట్టింది. అది పూర్తయిన తర్వాత టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. దాదాపు 10,000 మంది ఈరోజు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. ఏదైతే టార్గెట్ పెట్టామో ఆ టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాల్లో ఈ యొక్క 360 కిలోమీటర్ల రోడ్స్ కావచ్చు, 1,500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్ 5 కావచ్చు, అసెంబ్లీ 250 మీటర్స్ అసెంబ్లీ కావచ్చు, లేదా 7 అంతస్తుల హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు అథారిటీలు ఏంటంటే, అయితే ఈ ఏరియా ఏదైతే 34,000 ఎకరాల రైతుల దగ్గర తీసుకున్నామో దాని విలువ నిలవాలన్నా, విలువ పెరగాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. హైదరాబాద్ నగరం ఆ విధంగా డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ చేశారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక 2,500 ఎకరాల్లో
ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ని వచ్చేదిగా చేస్తాం. ఒక 2,500 ఎకరాలు యాక్చువల్గా ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కండక్ట్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీలో కొన్ని యాక్టివిటీ జరుగుతుంటే దేశ విదేశాల నుంచి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్స్ కావాలి, వాళ్ళు టూరిజం కూడా లైక్ చేస్తారు, టూరిజం కూడా ఏర్పాటు డెవలప్ అవుతుంది. ఇట్లా ఇంటిగ్రేటెడ్గా అన్ని డెవలప్ అవటం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో దానికి 2,500 ఎకరాల లక్షలు ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక 5 acres ఇండస్ట్రీస్ రావాలంటే ఏ రోజుకైనా ఎయిర్పోర్ట్ ఉండాలి. హైదరాబాద్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డెసిషన్ తీసుకోబట్టి ఈరోజు హైదరాబాద్లో అంత పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చింది. అదే ఎయిర్పోర్ట్ రాకుంటే పాత ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్ కూడా దిగలేవు. అలాగే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఆలోచిస్తారు. ఆ ఉద్దేశంతో వీటికి ప్రొక్యూర్ చేయమంటే అయితే 10,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అనుకున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు చెప్పడం, ల్యాండ్ పుల్లింగ్ అయితే విల్లింగ్ అంటే ల్యాండ్ పుల్లింగ్ యాక్చువల్గా చేయమని అధికారులకు చెప్పాము. దాని మీద లాస్ట్ కేబినెట్లో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని నోటిఫై చేశారు, పాత రూల్సే. అయితే ఈ అథారిటీ మీటింగ్లో యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్కి ఏదైతే గ్రామ కమిటీలు మీటింగ్ జరిపారో వాటిలో ఒక 7 గ్రామాలు ల్యాండ్ పుల్లింగ్ మమ్మల్ని ఈరోజు అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. అది సుమారుగా 20,494. అంటే అన్నీ ఒకేసారి కాకుండా 1 by 1 చేస్తామని యాక్చువల్గా అధికారులు చెప్పారు. మ్యాన్ పవర్ సరిపోదని దాని మీద యాక్చువల్గా అమరావతి మండల ఏరియా అయితే అక్కడ యాక్చువల్గా 4 విలేజెస్, తుళ్లూరు అయితే 3 విలేజెస్, మొత్తం 20,494కి యాక్సెప్టెన్స్ జరిగింది. అదేవిధంగా ఈ 5 star హోటల్స్ ఎవరైతే కడుతున్నారో అలాట్ చేసామో వాళ్ళొక మరొక 2.5 లేదా 2 ఎకరాలు ఎక్స్ట్రాకి ఇస్తే అక్కడ కన్వెన్షన్ సెంటర్ కూడా కడతామని ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. ఎవరైతే 10,000 సిట్టింగ్ ఉండే కన్వెన్షన్ సెంటర్ కడతారో వాళ్ళకైతే 2.5 acres ఇచ్చేటట్టుగా, అలాగే 7,500 నుంచి 10,000 సీటింగ్ అయితే దానికి 2 ఎకరాలు, 7,500 కంటే తక్కువ ఉంటే 1 acre ఇచ్చేందుకు యాక్చువల్గా ఈరోజు అథారిటీ దాన్ని ఫైనలైజ్ చేసింది. అదేవిధంగా శాండ్ టెండర్ పిలిచినప్పుడు శాండ్ యొక్క వాల్యూ 130 రూపీస్ ఉండింది. అయితే ఆ తర్వాత పెంచారు. ఆ పెంచిన దాని ప్రకారం అయితే కాంట్రాక్టర్లకి అడిషనల్గా ఇవ్వాలా. అందుకని యాక్చువల్గా ఏంటంటే సిఆర్డీఏ ఇక్కడ కృష్ణా రివర్లో ఎక్కడైతే సిఆర్డీఏ ఒక క్యాపిటల్ సిటీ ఉందో ఆ పక్కన బ్రిడ్జింగ్ చేసేటట్టుగా వాళ్ళు ఆక్షన్ చేసేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 18th గ్రూప్ ఆఫ్ మీటింగ్స్లో ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేశారో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి 2 ఎకరాలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 2 acres, స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్కి 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి 0.495 acres, అదేవిధంగా గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 acres, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఎంఎస్కే ప్రసాద్ గారికి 12 ఎకరాలు. దాన్ని యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మరొక 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 0.4, ఏపీ గ్రామీణ బ్యాంక్కి 2 acres, సబ్సిడీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి 0.5 acre, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి 0.5 acre, అదేవిధంగా కిమ్స్ మెడికల్ కాలేజీకి 25 ఎకరాలు, బీజేపీ పార్టీ ఆఫీస్కి 2 ఎకరాలు ఇచ్చేందుకు యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్చువల్గా సిఆర్డీకి యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఇతర రాజకీయ పార్టీలు అప్లై చేశారు, బీజేపీకి ఇచ్చారు. అంటే వాళ్ళు అప్లై చేశారు.
అప్లై చేసిన వాళ్ళకి యాక్చువల్గా అలాట్ చేయట్లేదు. అప్లై చేస్తే తర్వాత చూస్తాం. వాళ్ళ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఉందని అనుకో. అంటే 1-2 గ్రామ సభల్లో ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఎక్కువ అక్కడ జరుగుతుంది. బట్ మెజారిటీ ఈ రోజు వరకు 90% యాక్సెప్టెడ్. 90% ఒక 5 to 10% అనేది ఎప్పుడు ఉండేది. అది ఫస్ట్ దానికి 52,000 కోట్లతో టెండర్లు ఆల్రెడీ అయిపోయినాయి. వర్క్ జరుగుతుంది. 10,000 మంది వర్క్ చేస్తున్నారు. ఈ జూలై నెలలో వర్షాలు ఉంటాయి. జూలై నెలలో వర్షాలు పోతే ఆ యొక్క నెంబర్ 15,000 అవుతుంది. 15,000 మంది మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం వాళ్ళు 15,000 మందిని పెట్టాలా. ఏదైతే టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ ప్రకారం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. దానికి టైం పడుతుంది. 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తవుతుంది. కొందరు అడుగుతారు పోయినసారి చేసి ఉండొచ్చు కదని. పోయినసారి ల్యాండ్ పుల్లింగ్ తీసుకొని ల్యాండ్ పుల్లింగ్ కంప్లీట్ చేసి లేఅవుట్ డిజైన్ చేయడానికి కొంత టైం పట్టింది సింగపూర్ వాళ్ళ దగ్గర. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కి ఒక 8 నెలలు పట్టింది. ఆఖరాకి టెండర్లంతా పిలిచింది లాస్ట్ 1 year. ఆ 1 yearలో కూడా 9 months వరకు జరిగింది. 9 monthsలో 9,000 crores పెట్టాము. కాబట్టి రాబోయే 3 yearsలో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. 100% అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే డిజైన్ చేసామో పూర్తవుతుంది. మీరు అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయం పూర్తి చేసి నేనే ప్రారంభిస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు. మళ్ళీ 3 నెలలు అదనంగా అయింది. ఇంకా అంటే యాక్చువల్గా బిగినింగ్ లో ఓన్లీ సిఆర్డీ అనుకున్నాం. తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడికి తీసుకురావనే ఉద్దేశంతో ఎక్స్ట్రాగా పక్కన కొన్ని తీసాం. దాన్ని కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అందువల్ల అయింది. అది బహుశా ఈ నెలాఖరాకు కానీ August 15th లోపల దాన్ని యాక్చువల్గా ఇనాగ్రేట్ చేయడం. అది యాక్చువల్గా 2-3 సార్లు డిస్కషన్ జరిగింది. కొన్ని చిన్న మార్పులు సజెస్ట్ చేశారు. ఫైనల్ గా ముఖ్యమంత్రి గారు కూడా వారితో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారే స్వయాన వారితో మాట్లాడడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాంతో ముందుకు పోతున్నాం. అంటే టెండర్ పిలిచిన రోజు శాండ్ 130 రూపీస్ ఎస్ఎస్ఆర్ రేటు ఫస్ట్ లో టెండర్. సో 130 వేసాం. ఏది టెండర్ల వాల్యూ. అయితే ఇప్పుడు దాని రేటు 200 చిల్లర. ఇప్పుడు కాంట్రాక్టర్లు ఏమంటారంటే ఇప్పుడు మేము 230 పెట్టి కొనాలి కదా, ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వన్నారు. అంటే ఇప్పుడు అడిషనల్ బర్డెన్ సిఆర్డీకి అవుద్ది. సో సిఆర్డీకి బర్డెన్ తగ్గకుండా ఉండాలంటే అది పక్కనే ఉంది కాబట్టి, ఇది రివర్ పక్కనే ఉంది కాబట్టి రేటు తక్కువ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈరోజు అథారిటీ ఏమి ఇచ్చిందంటే యాక్చువల్గా ఇరిగేషన్ వాళ్ళు కూడా మీరే టెండర్ వేసుకుని అక్కడ 130కి అయ్యేటట్టు చూసుకోమన్నారు. దాన్ని సిఆర్డీకి అథారిటీ పర్మిషన్ క్లారిటీ వచ్చింది కదా. లాస్ట్ మాస్టర్ ప్లాన్ లో ఎయిర్పోర్ట్ కి డిజైన్ చేయలేదు. 34,000 ఎకరాలు డిజైన్ 34,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పెట్టలేదు. సార్ ఇప్పుడు ఓవరాల్ గా 34,000 ఎకరాలు ప్లస్ కొంత కలిపితే 50,000 ఎకరాలు సార్. ఇందులో ఏ ల్యాండ్ మొత్తం అలాట్ చేయగా ఎంత భూమి మిగులుతుంది సార్? దీంట్లో అంతా కాంగా యాక్చువల్ గా మానిటైజేషన్ కి 5,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాల్లో కూడా R5 జోన్ 1,500 పోయింది. అక్కడ కొండ అనంతవరం దగ్గర కొండ 8 మీటర్లు 9 మీటర్లు తవ్వేశారు. అది ఒక 400 ఎకరాలు పోయింది. అది ఒక 400. ఇది కాకుండా ఎన్జీటీ ఈ రోజు ఏం చేసిందంటే యాక్చువల్ గా వాళ్ళకి 1,400 ఎకరాలు వాళ్ళకి ఇచ్చాం. ఎవరికి? స్ట్రీట్ క్యాపిటల్కి. దాంట్లో ఒక 400 ఎకరాలు బండికి లోపల ఉంది. 460. ఆ బండి లోపల ఉండే దాంట్లో కన్స్ట్రక్షన్ చేయటం లేదు. ఒరిజినల్ గా సింగపూర్ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు అది కూడా కన్స్ట్రక్షన్. ఇట్లా మొత్తం తీసుకుంటే ఇప్పుడు నిజంగా మన చేతిలో ఎంత ఉంటుందంటే నెట్ గా తీసుకుంటే ఒక 3,000 ఎకరాలకు ఒక 100 ఎకరాలు అట్టి.